పాపాగ్ని నది ఒడ్డున కొండ గృహల్లో పవిత్రమైన శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. పాపాగ్ని నదిలో స్నానం చేసి గృహలో మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఇది ఎక్కడుందంటే సమీపంలో వేంపల్లి సమీపంలో పాపాగ్ని నది తీరాన ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము కొండ గృహల్లోనే గర్భగుడిలో మోకాళ్ళ పాకుతూ వెళ్ళేవాళ్ళం. మల్లేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్ళాక ఒక పెద్ద గృహ కనిపిస్తుంది. అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన దేవతామూర్తులు దర్శించుకోవచ్చు. ఇక్కడ కనిపించిన పుష్పం తామర పుష్పం కనిపిస్తుంది. మరో చోట నాగశేష కల్పనం దర్శనం చేసుకోవచ్చు. శ్వేతనాగు ఆకారంలో ఇప్పటికీ చుక్క నీరు కారుతూ ఉంటుంది. ఈ శంఖం కింద పుట్టగూడ ఆకారంలో కనిపిస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ల దగ్గరలో ఉంది గవి మల్లేశ్వర స్వామి ఆలయము. మేము చిన్నగా ఉన్నప్పుడు కార్తీక మాసంలో మాఘమాసంలో ఇక్కడికి ఎప్పుడు దర్శించుకుంటాము. ఇది చాలా పురాతనమైన ఆలయము. ఇది పెద్దలు ఎప్పుడో పురాతన ఋషులు అందరూ చేస్తూ ఉంటారంట తపస్సు. ఈ దుర్గాదేవిని చాలా దర్శించుకుంటే చాలా మంచి. మల్లేశ్వర ఆలయానికి 3 ఏళ్ల కిందట వచ్చిన భారీ వరదల కారణాల వల్ల ఆలయం ముందు వరకు కోతకు గురయ్యి పెద్ద గొయ్యలుగా ఏర్పడ్డాయి, గుంతలుగా ఏర్పడ్డాయి. బయట గుంతలే ఉన్నాయి. చేస్తారో ఇంకా చాలా బాగుంది. మీరు కూడా గవి మల్లేశ్వర ఆలయాన్ని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఎంతమంది చూసారో లైక్ చేయండి.